అక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేయండి. ఏ ఇద్దరు కనిపించినా కాల్చిపారేయండి. అక్కర్లేదని చెప్తున్నాను కదా. ఆ తర్వాత నేను చూసుకుంటాను. నా బాస మీకు అర్థమైపోయింది అనుకుంటాను. నువ్వు నాకేమీ చెప్పద్దు. నేను చెప్పింది ఇను, ఎన్నది ఎన్నట్టుగా చేసేయి. మా బాయికి ముహూర్తం దగ్గరడిపోయింది. రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాడు. దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చెయ్యి. ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోలీసులు ఉండాలి. వాళ్ళ చేతిలో తుపాకులు ఉండాలి. అనుమానం వచ్చిన వాళ్ళ కాల్చిపారేయాలి. ఏటర్థమైందా? అసలు మా బాయి భాషలో చెప్పాలి అంటే నా భాష నీకు అర్థం. ఇది వాడి పని అయి ఉంటుంది. ఎతికి పట్టుకోండి. కారు కారు వెతకండి. కనిపిస్తే కాల్చిపారేయండి. ఎస్ సార్. వెతకండి, కారు కారు వెతకండి, మూల మూల వెతకండి. వాడిక్కడే ఎక్కడ ఉంటాడు. బాయా, ఆ నెతుకుడు కార్యక్రమం పెట్టుకుంటే అవతల ప్లేట్ ఎగిరిపోద్ది. పదా రండి సార్. ముందు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగాలి. మరెలా? అసెంబ్లీలో తొలి సంతాప తీర్మానం ఈంది. పదండి.
బామర్దే రే బామర్దే, ఏంటి బాయా? వాడి జాడేమైనా తెలిసిందా? లేదు సార్, నేనుండగా వాడి ప్రాంతాలకు రాలేడు. విమానం ఎంత లేటు? గంట బాయా. వాడిని పరిసర ప్రాంతానికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. విన్నావుగా? పదవయ్యా. సార్. బాయా బాయా, లేట్ రెడీ బాయా. రెడీయా? రండి సార్. వద్దు వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. మిస్టర్ కృష్ణ చైతన్య, ఈ మర్డర్ మీరే చేశారని అంగీకరిస్తున్నారా? అవినీతిని తుడిచిపెట్టి నీతిని ఆర్డర్లో పెట్టడానికి, స్వార్థాన్ని కడిగి నిస్వార్థాన్ని ఆర్డర్లో పెట్టడానికి, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం నిలబడి ప్రజల అవసరాలను తీర్చే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆర్డర్లో పెట్టడానికే ఈ మర్డర్ చేశాను. మీరు చంపింది ఓ ప్రజాప్రతినిధి. యువర్ ఆనర్, సంతలో పశువులను కొన్నట్టు ఓ 100 మంది ఎమ్మెల్యేలను కొని నాకు మెజార్టీ ఉంది, నేను ప్రభుత్వాధినేతను, 6.5 కోట్ల మంది ప్రజలను నేను ఏల్తాను అని అనేవారు నిజమైన ప్రజాప్రతినిధులు కారని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కష్ట సుఖాలను గుర్తించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రతిఘటించి నిజమైన ప్రజా శ్రేయస్సును కోరే ఏ పౌరుడైనా ప్రజా ప్రతినిధి అని తెలియజెప్పడానికే ఈ ప్రయత్నం చేశాను. శశికంఠరావును చంపాల్సిన అవసరం మీకేమొచ్చింది? బకాసురుడు ఆనాడు రోజుకు ఒక్కడిని తింటే ఈ బకాసురుడు ఒక్క రోజులో 6.5 కోట్ల ప్రజానీకాన్ని తినేయగలడు. అందుకే 6.5 కోట్ల ప్రజానీకానికి రాక్షస విముక్తి ప్రసాదించారు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. కానీ మీరు దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్న గురజాడ నినాదానికి సొంత లాభం కొంత మానుకో, తల్లి భూమికి తోడుపడబోయి అన్న కొత్త నినాదాన్ని జోడించి ఈ సాహసం చేశాను. ఇది నా తల్లి దేశం కోసం, ఆ తల్లి కన్నా 6.5 కోట్ల ప్రజల కోసం. జై హింద్. అభియోగాలన్నీ విన్న తర్వాత సెక్షన్ 302 కృష్ణ చైతన్య యావజ్జీవ కారాగార కృష్ణ చైతన్య